గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి జరిగిన ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో పాటు మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలోనే విమాన ప్రమాదాల్లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఓ ఇంజన్ను కేవలం 3 నెలల క్రితమే అమర్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విమానానికి చివరిసారిగా జూన్ 2023లో మెయింటెనెన్స్ సర్వీసింగ్ చేయగా షెడ్యూల్ ప్రకారం తదుపరి సర్వీసింగ్ డిసెంబర్ 2025లో నిర్వహించాల్సి ఉంది. అంతలోనే ఇంత ఘోరం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన ఇన్సూరెన్స్ వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానానికి ఎయిర్ ఇండియా సంస్థ ఇన్సూరెన్స్ కవరేజీని ఇంజన్ మార్పిడికి ముందే 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచినట్లు సమాచారం. ప్రమాదానికి 3 నెలల ముందే ఈ విమానానికి ప్రభుత్వ రంగ సంస్థ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికులతో కలిసి విమానం ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం భారత కరెన్సీలో సుమారు 4091 కోట్లకు చేరినట్లుగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎయిర్ ఇండియాకు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి జరిగిన ఈ ప్రమాదం కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ఇన్సూరెన్స్ క్లెయిమ్ నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విమాన ఇన్సూరెన్స్ క్లెయిమ్గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ భారీ మొత్తంలో విమాన నష్టానికి గాను $125 మిలియన్ కాగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో $350 మిలియన్ చెల్లించాల్సి ఉందని జనరల్ ఇన్సూరెన్స్ సిఎండి రామస్వామి నారాయణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.